ప్రొద్దుటూరు బీజేపీ సీనియర్ నేత కొవ్వూరు బాలచంద్రారెడ్డి అనారోగ్య కారణాల వల్ల గురువారం ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నందు మరణించినట్లు సమాచారం. అహర్నిశలు ప్రొద్దుటూరు అభివృద్ధికై తన వంతు సహాయ సహకారాలు, పోరాటాలు, దీక్షలు, ధర్నాలు చేసిన దీశాలి బాలచంద్రారెడ్డి ఒక పక్క బీజేపీ పార్టీలో చురుకైన పాత్రను పోషిస్తూ మరొక పక్క క్లాస్ 1 కాంట్రాక్టర్గా తన వృత్తిని నిర్వహిస్తూ ప్రొద్దుటూరు అభివృద్ధిని ఎల్లవేళలా కాంక్షిస్తూ ముఖ్యంగా ఇక్కడి ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులైన రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, ప్రత్యేకించి తాగునీటికై ఆయన చేసిన ఉద్యమాలు, నిరాహార దీక్షలు ఇక్కడి ప్రజలకు ఎల్లవేళలా గుర్తుంటాయి అనడంలో ఏమాత్రం సందేహం, ఆశ్చర్యం లేదు. కొవ్వూరు రామసుబ్బారెడ్డి రెండవ సంతానమైన కొవ్వూరు బాలచంద్రారెడ్డి ప్రొద్దుటూరులోని SCNR ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అలాగే SV విశ్వవిద్యాలయం నందు 1984లో గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు. అనంతరం ఒక పక్క వ్యవసాయం, మరొక పక్క రాజకీయాలలో తన ఉనికిని చాటుకుంటూ కాంట్రాక్టర్గా మంచి గుర్తింపు, గౌరవం పొందారు. రాజకీయ పరంగా 2004వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసి 22,118 ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలువగా 2014వ సంవత్సరంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 2,210 ఓట్లతో 5వ స్థానంలో నిలిచారు. అటు బీజేపీ అధిష్టానంతోనూ ఇటు ప్రొద్దుటూరు నియోజకవర్గ నాయకులతో సత్సంబంధాలు కలిగిన బాలచంద్రారెడ్డి పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తమ ట్రస్ట్ ద్వారా ఉచిత అన్నదాన శిబిరాలు, ట్యాంకుల ద్వారా మంచినీటి వితరణ, ఉచిత నేత్ర చికిత్సా శిబిరాలు, అంబులెన్సులు, పేద విద్యార్థులకు విద్యాభ్యాసం, పెన్నా నది ప్రవాహానికి చేయూత, అనారోగ్యం బారిన పడి డబ్బులు వెచ్చించలేని వారికి ఆర్థిక సహాయం, రైతులకు గిట్టుబాటు ధర, ఇన్సూరెన్స్ కోసం ధర్నాలు, దీక్షలు, ప్రొద్దుటూరు మున్సిపల్ అని విసెంట్ మైదానం అభివృద్ధిలో బాలచంద్రారెడ్డి పాత్ర కొనియాడదగినది. ఇలా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవామూర్తి, సేవా తత్పరుడిగా పేరు పొందారు. బాలచంద్రారెడ్డి మరణ వార్త విన్న ఆయన అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రజలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తల కొరకు ఆయన భౌతిక కాయాన్ని సందర్శనార్థం కొవ్వూరు గ్యారేజ్ నందు ఉంచుతున్నట్లు శుక్రవారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని కొవ్వూరు గ్యారేజ్ నందు శాస్త్రోక్తంగా బాలచంద్రారెడ్డి అంత్యక్రియలు జరపబడునని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు.